మాట్లాడుమా నా యేసువా, ఇదే క్షణం ఈ చోటనే మాట్లాడుమా నా యేసువా, నీ ఆత్మతో నన్ను నింపి నీ మహిమనే చూపించుమా, నీ ఆత్మతో నన్ను నింపి నీ మహిమనే చూపించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. క్షణం ఈ చోటనే మాట్లాడుమా నా యేసువా, ఇదే క్షణం ఈ చోటనే మాట్లాడుమా నా యేసువా. హల్లెలూయా. అందరం అలాగూ నిలబడగానే దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థం చే నిర్మించబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవడని నమ్మవలెను కదా. దేవుడు తన వాక్యం దీవించిన గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు 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 ప్రభువా, కృపగల తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి యొక్క బుధవారం నీ పాద సన్నిధిలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామమును గణపరచడానికి నేడనే దినాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి, ఆత్మీయ సజీవులుగా ఉంచి, మిమ్మల్ని ప్రేమించేవారిగా ఉంచి, మీ సన్నిధిలో ఉంచి, ఓ ప్రభువా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ప్రతి కార్యమును గుర్తించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు హృదయాలు మాకు దయచేయండి. గ్రహించు హృదయాలు మాకు దయచేయండి. ప్రేమించు హృదయాలు మాకు దయచేయండి. నీ కొరకు జీవించు హృదయాలు మాకు దయచేయండి. నన్ను సిలుచాటును మరుగు చేయండి. నేను బలహీన, నన్ను బలపరచండి. వినుచున్న నీ బిడ్డల హృదయాలని అభిషేకము దయచేయండి. నా హృదయంలో నీకు అభిషేకం ఇచ్చి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. సరే, మంచిది. మరి కొద్ది నిమిషాలు మనకు ఆలోచన వాక్యం పైన ఉంచుదాం. మరి ఎక్కువ సమయం నేను తీసుకొని 1 గంట సమయము దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చదవబడినటువంటి లేఖనంలోంచి మరి ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఈరోజు నేను చూడాలని ఇష్టపడుతున్నా. మనము గతించినటువంటి ఆ యొక్క బుధవారాల్లో కొన్ని కార్యాలు మనం చూసాము. మరి ఆ యొక్క
సిలువను గురించినటువంటి కార్యాలు మనం చూసాము. నిజ విశ్వాసము సిలువను చూస్తుందని మనం చూసాము. మరి ఏ విధముగా పాత నిబంధన భక్తులు వారు భవిష్యత్తుకు వచ్చి వాళ్ళు సిలువ దగ్గర ఆగి సిలువ వాగ్దానం వైపు చూస్తూ వాళ్ళు ఎలా నడిచారో మనం చూసాము. దాని తర్వాత కొత్త నిబంధన భక్తులు వెనక్కి వెళ్తూ మరలా వాళ్ళు సిలువ దగ్గరికి వెళ్ళటాన్ని మనం చూసాము. సో అదేవిధంగా మనము దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన కార్యం ఏంటంటే, మనము కూడా ఎల్లప్పుడూ మన హృదయంలో సిలువను ప్రతిష్ఠించుకొని సిలువలో జరిగిన కార్యం కొరకు మనం విశ్వాసం ఉంచి సిలువే మన యొక్క అధికారముగా ప్రకటించుకొని సిలువే మన భాగ్యముగా ప్రకటించుకొని మనము సిలువ వైపు చూస్తే అనేక గొప్ప కార్యాలు దేవుడు మనకు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమది. కాబట్టి ప్రవక్త ఒక కార్యాన్ని చెబుతున్నాడు ఇక్కడ. ఆయన చెప్పిన ఒక కార్యం చదివి నేను ముందుకెళ్తా. ఆయన అంటున్నాడు, ఈనాడు ఆయన యొక్క ప్రజలు ఆయన మాట విని ఉండిన ఎడల, ఆయన యొక్క వాగ్దానమును చూచుటకు ఊరక నిలుచుండిన ఎడల, ఈనాడు వారికి అదే విధమైన కార్యములు ప్రదర్శించుటకు ఆయన ఇష్టపడును. ఈనాడు ఆయన యొక్క మాట ప్రజలు వినిన ఎడల, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము పరీక్ష చేసుకోవాలి. ప్రతి కోడికలో దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీ మాట నేను వింటున్నానా అని. నేను వింటున్నానులే అని మనం అనుకోకూడదు, కానీ దేవుణ్ణి మనం అడగాలి. నీ మాట వినే శక్తి నాకు దయచేయండి, నీ మాట వినే కృప మాకు దయచేయమని దేవుణ్ణి అడగాలి. ఆయన మాట విని ఉండిన ఎడల, ఆయన యొక్క వాగ్దానమును చూచుటకు ఊరక నిలిచి ఉండిన ఎడల అంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, మరి నిజ విశ్వాసం ఎప్పుడు కూడా ఊరక నిలిచి ఉంటుందంట. నిజ విశ్వాసం ఎప్పుడు కూడా ఊరక నిలిచి ఉంటుంది. చూడండి, మరి ఒక విమానంలో కొంతమంది ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ విమానం ఏమైందంటే, ఆ యొక్క గాలికి కుదుపులు వస్తూ ఉంటాయి విమానంలో. మనకి బస్సు గుంటల్లో పడితే ఎలా కదిలిద్దో విమానాలు కూడా అట్లా కదులుతాయి. ఎందుకంటే నేను దాన్ని అనుభూతి చెంది వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ప్రయాణాల్లో ఏంటిది సిటీ బస్సు లాగా గతుకులు తగులుతున్నాయి అంటే గాలి మూలన అలాగూ వస్తుందండి. విమానం కూడా అలా గుంటలు పడి గాలి ఎక్కువ ఉన్నప్పుడు, వాతావరణం బాగున్నప్పుడు అది ఆ గుంటల్లో బస్సు కదిలినట్టు కదులుతుంటుంది. ఆ విధంగా కదులుతున్నప్పుడు అందరూ భయపడుతున్నారు. ఏంటి అని అడిగితే, విమానము ఒక తుఫాన్లో చిక్కుకుంది, తుఫాన్ గాలిలో చిక్కుకుంది. అందరూ వణికిపోతా భయపడతా ఉన్నప్పుడు ఒక పిల్లోడు నిద్రపోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా, నిద్ర అంటే నిద్ర కాదు, కళ్ళు మూసుకొని ఉన్నాడు. చిన్నపిల్లోడు, ఎంత ఒక 10 years ఉంటాయి. పక్కనున్న ముసలాయన టెన్షన్ పడుతూ పిల్లోడిని అడిగాడు, నీకు తెలుసా మన విమానము ఈ యొక్క సుడిగాలు తుఫాన్లు చుట్టూ మరి ఇరుక్కుందని? తెలుసు అన్నాడు. ఎంత నెమ్మదిగా అని చెప్పాడంటే తెలుసు అన్నాడు. ఆ మాట అన్నప్పుడు ముసలాయనకి ఇంకా ఆశ్చర్యం వేసింది. మరి తెలిస్తే నువ్వు టెన్షన్ పట్టలేదు ఏంటన్నాడు. నీకు ఒక విషయం తెలియదు అన్నాడు. ఏంటంటే, విమానం నడుపుతున్న పైలట్ మా డాడీ అన్నాడు ఆయన. విమానం నడుపుతున్న పైలట్ మీ డాడీ అయితే ఏమైంది, ఎవరి డాడీ అయితే ఏమైందిరా, విమానము ఇక్కడ ఈ యొక్క ప్రమాదంలో చిక్కుందంటే మాకు తెలియదు, నేను మా డాడీ పైన నాకు నమ్మకం ఉంది, ఆయన మంచి పైలట్ అని నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ఎందుకు ఊరకున్నాడు పిల్లోడు? మనం మిగిలిన పాసెంజర్స్ లా కొట్టుకుంటూ ఉంటాం మన పరిస్థితి అది. అందుకే ప్రవక్త ఏమంటున్నాడంటే, నిజముగా మరి ఈ యొక్క విశ్వాసం, నిజమైన విశ్వాసం అది ఏం చేస్తుందంటే ఊరకు ఉండేటట్టు చేస్తుందంట. నిజమైన విశ్వాసం మనల్ని గందరగోళపడేట్టు చేయదు, కానీ సైలెంట్గా ఉండేవారుగా చేస్తుంది. కదిలి ఏదో చేయాలని వారిగా ఉండము, కానీ దేవుని వైపు చూసేవారిగా చేస్తుంది. ఎప్పుడు మనము ఊరకుంటామో అప్పుడే ఆయన కదలాడే దేవుడు అంట. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయన వాగ్దానమును చూచుటకు ఊరకుండిన ఎడల. ఎందుకు ఊరకుండాలి? ఆ మాటలో చాలా అద్భుతమైన కార్యం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఈరోజు వాస్తవంగా జోషువాకి చెప్పాను నేను మెసేజ్ చెప్పమని, కానీ జన్మదిన రోజు నేనే చెబితే బాగుంటుందని నేనే తీసుకున్నాను. వచ్చే వారము సహోదరుడు ప్రత్యేకమైన ఒక అంశాన్ని సిద్ధపరచుకొని ఉన్నాడు. వచ్చే వారము సహోదరుడు జోషువా మనకు వర్తమానం అందిస్తాడు. సరే, మరి జాగ్రత్తగా గమనించండి కొద్ది నిమిషాలు. ఈ ప్రాముఖ్యమైన ఈ కార్యం, ప్రవక్త ఒక మాట చెబుతున్నప్పుడు అందులోనే మనం చాలా జాగ్రత్త పట్టుకోవాలి. ఎందుకు ఊరకుండాలి? ఆయన అన్నాడు, ఆయన యొక్క వాగ్దానమును చూచుటకు ఊరక నిలిచుండిని ఎడల అంటున్నాడు. ఊరక నుంచోటం కాదు, వాగ్దానము చూస్తూ నిలబడాలంట. మన కళ్ళ ముందు వాగ్దానం ఉండాలి, మన ఆలోచనలో వాగ్దానం ఉండాలి, మన హృదయంలో వాగ్దానం ఉండాలి. వాగ్దానమును బట్టి మనం నిలబడాలి. హల్లెలూయా, నిజమది. కాబట్టే ఆ వాగ్దానమును బట్టి మనం నిలబడినప్పుడు, వాగ్దానం చూచినప్పుడు, ఈనాడు వారికి అదే విధమైన కార్యములు ప్రదర్శించుటకు ఆయన ఇష్టపడును. అంటే అర్థం ఏంటంటే, నీవు గనక అలాగ నిలబడితే, ఇంతవరకు 6000 సంవత్సరాల్లో దేవుని పిల్లల పట్ల ఎట్లాంటి కార్యాలు దేవుడు చేశాడో, ఈరోజు కూడా అదే కార్యాలు దేవుడు చేస్తాడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఇంకా గొప్ప కార్యం మన ముందు ఉంది. ఏంటి? శరీరం మార్పు పొంది ఎత్తబడుట. ఇంత గొప్ప కార్యం కొరకు మనం పరిగెత్తుతున్నాము. అయితే ఈ పరుగు ఎలాగుండాలంటే, విశ్వాసముతో ఊరక నిలబడి వాగ్దానమును చూస్తూ పరిగెత్తాలంట. అది మన విశ్వాసం. విశ్వాసంతో మన వాగ్దానమును చూస్తూ పరిగెత్తాలి. వాగ్దానమును చూడాలి. మన కన్నుల ముందు వాగ్దానం ఉండాలి. ఆయన అబ్రహాము వాగ్దానమును పెట్టుకొని నడిచాడు. ఇస్సాకు, యాకోబు, భక్తులందరూ కూడా వాగ్దానాన్ని పెట్టుకొని నడిచారు. లేఖనాన్ని కళ్ళ ముందు పెట్టుకొని నడిచారు. అందుకే వాళ్ళు ఊరకున్నారు. వాస్తవంగా అబ్రహాము ప్రపంచంలో అందరికంటే గొప్ప ఇల్లు కట్టుకోగలడు. ఎందుకంటే ఆయన ఒక రాజు, ఒక చక్రవర్తి లాంటివాడు. అంత డబ్బు ఉంది ఆయన దగ్గర. రాజుల్ని తన్ని తరిమేశాడంటే ఎంత ధనవంతుడై ఉంటాడు, ఎంత శక్తివంతుడై ఉంటాడు. అంత ధనము దేవుడు ఇచ్చినప్పుడు ఒక పెద్ద ఇల్లు కట్టుకోగలడు అందరికంటే. కానీ ఆయన వాగ్దానము, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన ఆ పట్టణం వైపు చూస్తూ గుడారముల్లో నివసించాడంట ఆయన. దేన్ని చూశాడు? వాగ్దానము. నాకు ఆ పట్టణము కావాలి. చాలా ఆశ్చర్యకరమైన విషయం. నిజంగా అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? వాగ్దాన భూమిని ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, వాగ్దాన భూమిలో పరవాసి అయ్యాడంట. వాగ్దాన భూమి కూడా నాది కాదని చెప్పేశాడు. ఆయన వాగ్దానం దేని వైపు చూస్తున్నాడంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పొరపాటున ఎవరన్నా వాగ్దానం వైపు చూస్తారేమో అని దెయ్యం ఏం చేసిందంటే మతిమరుపు ఆహారం పెడుతుంది. అర్థమైందా నేను చెప్పింది? ఈరోజు ఫుడ్ ఎలాంటి ఫుడ్ అంటే, తింటే మతిమరుపు వస్తుంది. బయటకు వచ్చి నేను ఎందుకు వచ్చాను, ఏమైంది, ఎందుకంటే అనేక మర్చిపోతా ఉన్నాం మనం ఈరోజు. అయితే దేవుడు దీన్ని ఇక్కడ పెట్టాడు. వాగ్దానాన్ని హృదయంలో పెడతాడు ఆయన. వాగ్దానం తలలో ఉంటే నువ్వు మర్చిపోతావు, కానీ వాగ్దానం ఎక్కడ పెట్టాడంటే ఆయన హృదయంలో పెట్టాడు ఆయన. కాబట్టి వాగ్దానం మన హృదయంలో ఉంటే మనం వాగ్దానం వైపు చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఒక మాట, 2వ దినవృత్తాంతాలు త్వరగా తీయండి, మైక్ తీసుకోండి. 20వ అధ్యాయము 17వ వచనం. రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 17వ వచనం. ఏ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. 20వ అధ్యాయము 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు
పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయి రక్షణను మీరు చూచెదరు. యుద్ధములో పోట్లాడొద్దు, కానీ యుద్ధ పంక్తులు తీర్చండి. ఏందంట? యుద్ధంలో ఎలా ఉంటారో అలా నిలబడండి, కానీ మీరు ఎవరితో యుద్ధం చేయొద్దు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. ఈరోజు క్రైస్తవుని దేవుడు కోరుతుంది అదే. నువ్వు యుద్ధము సైనికుడిగా ధరించుకో, యుద్ధాయుధాలు ధరించుకో. ఎఫ్ఎస్సి చెప్పిన యుద్ధాయుధాలు ధరించుకో. నీ స్థానంలో నువ్వు నిలబడు, ఒక సైనికుడిగానే నిలబడు, కానీ యుద్ధం మాత్రం చేయొద్దు. యుద్ధము చేయాల్సిన అవసరం లేదన్నాడు ఆయన. నిమిత్తము లేదంటే అర్థం ఏంటంటే యుద్ధం చేయాల్సిన అవసరము లేదు. చదవండి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయి రక్షణను, మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. చెప్పే మాటలోనే ఉంది. ఏ యెహోవా అంట? పరలోకంలో ఉన్న యెహోవానా, మీతో కూడా ఉన్న యెహోవానా? యెహోవా ఎక్కడున్నాడంటే మీతో కూడా ఉన్నాడంట. ఆయన మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను, భయపడకుడి, రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యోదావారును యెరూషలేము కాపరస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి. చాలు ఇక్కడే చెప్పేశాడు ఆయన. ఏమన్నాడంటే ఓరక నిలుచుండి యెహోవా కలగజేయు రక్షణను, యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే మీరు ఊరక నిలబడాలంటున్నాడు ఆయన. మీరు కేవలము ఊరక నిల్చొని ఉండండి. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే కేవలం మీరు నిలబడి ఆ యొక్క మీ స్థానంలో నిలబడి దేవుని వైపు చూడండి. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మన యుద్ధం ఏంటంటే విశ్వాసమును ప్రకటించటమే మన యుద్ధం అంట. విశ్వాసమును ప్రకటించటమే మన యుద్ధం. ఈరోజు సంఘానికి వచ్చామంటే మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తున్నాం. మనం ఆరాధన చేస్తున్నాం అంటే మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తున్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం అంటే మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తున్నాం. చూడండి, మన విశ్వాసాన్ని ప్రకటిస్తే చాలు, నువ్వు ఖచ్చితంగా మిగిలిన కార్యము దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే మనం పోరాడేది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన. అవును చూడండి, ఇక్కడ యెహోషాపాతు చాలా చక్కని సూత్రం చెప్పాడు, చాలా అద్భుతమైన సూత్రం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి, మీతో కూడున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. మీతో కూడున్న యెహోవా యొక్క రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడీకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయులు సంతతి వారును, కొరాహీలు సంతతి వారును, లేవీలు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఎప్పుడు స్థిరపరచబడతామంట? యెహోవాను నమ్ముకున్నప్పుడు. యెహోవా ఎవరు అనేది యోహాను 1:1 చెబుతుంది. ఆయన ఎవరో కాదు, వాక్యమై ఉన్నాడా. నువ్వు వాక్యాన్ని నమ్మితే నువ్వు స్థిరపరచబడతావు. వాక్యానికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తే నువ్వు స్థిరపరచబడతావు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు సంఘం ఈ మాట నమ్మితే అంత బాగుండు. ఎవరు నమ్మాలంట? ఆయన ప్రవక్తను నమ్మితే కృతార్థులు అవుతామంట, అంటే పాస్ అవుతాం.
10th క్లాస్ కృతార్థులైన వారు. కృతార్థులు అంటే అర్థం ఏంటంటే పాస్ అవ్వటం. మనము పాస్ అవ్వాలంటే, మనము జయించాలంటే మనకి ప్రవక్త అవసరమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి యెహోషాపాతు చాలా చక్కని మాట చెప్పాడు, నాకు చాలా ఇష్టమైన మాట. చూడండి, 2వ దినవృత్తాంతాలు 20:20 రెఫరెన్స్ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2వ దినవృత్తాంతాలు 20:20 చూడండి, ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఆ యుద్ధంలో, ఇక్కడ జరుగుతున్న యుద్ధంలో చాలా అద్భుతమైన యుద్ధం, దాంట్లోకి నేను వెళ్ళట్లేదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఈ యుద్ధంలో వాళ్ళు యుద్ధం చేయలా, కేవలం స్తుతించుకుంటూ వెళ్ళిపోయారు. యుద్ధాన్ని దేవుడే చేశాడు. అక్కడ యుద్ధంలో ఊరకుంటామంటే సామాన్యమైన విషయం కాదు. నా మాట అర్థమవుతుందా? చర్చిలో ఊరకోమంటే ఊరుకుంటాం, ఇంటి దగ్గర ఊరుకున్నామంటే ఊరుకుంటాం. కానీ యుద్ధంలోకి వెళ్ళినాక శత్రువులు బాకాలు ఊత్తూ, శత్రువులు కత్తి తీసుకొని, శత్రువు గుర్రాలు వస్తుంటే అక్కడ ఊరకుండి నన్ను స్తుతించమంటే ఎంత విశ్వాసం ఉంటే స్తుతిస్తారు అక్కడ నిలబడి. నా మాట అర్థమవుతుందా? మిమ్మల్ని అక్కడ పెడితే అర్థమైద్ది, ఆ వాతావరణంలోకి మనం వెళ్తే అర్థమైద్ది. నిజం, అది సాధారణమైన విషయం కాదు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కార్యం. ఏదో ఒక కనీసము యుద్ధం చేయకపోయినా కాపాడుకునే మార్గం అని ఎత్తుక్కుంటారు. ఏంటి కాపాడుకునే మార్గం? కాలు బలం, పిక్క బలం, కాలు బలం అంటే ఏంటి? వెనక్కి తిరిగి పరిగెత్తడం అన్నా చేస్తారు. అది అవిశ్వాసం. అర్థమవుతుందా? అదేంటంటే అవిశ్వాసం. నువ్వు కదలకూడదన్నాడు ఆయన, నువ్వు ఊరక నిలబడమంటున్నాడు ఆయన. ఇక్కడ ట్రాన్స్లేటింగ్లో కూడా ఏదో మిస్టేక్ ఉంది. ఒరిజినల్ ట్రాన్స్లేటింగ్ చేస్తే అక్కడ ఊరకుండమనే చెబుతాడు ఆయన. ఏమంటాడంటే, మీరు ఊరకుండమని చెబుతున్నాడు ఆయన. ఆయన ఊరకుండమని చెప్పినప్పుడు ఎలాంటి సమయంలో ఊరకుండమంటున్నాడు ఆయన? చూడండి, కలువరి సిలువ దగ్గర యేసుక్రీస్తు ఊరకున్నాడు. ఆమె చెప్పగలరా? ఎక్కడ ఊరకున్నాడు ఆయన? సిలువ దగ్గర. ఆ పేతురు కష్టపడి ఒక కత్తి తీసుకొని దాచుకొని వచ్చాడు. ఆ కత్తి తెచ్చుకున్నాడు, ఆ యొక్క సైనికుడి కత్తి. అది తెచ్చుకొని ఆయన చెవి నరికినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు కత్తి పట్టుకొని పోరాడితే రక్షించబడే స్థితిలో ఉంటే నేను రక్షకుని కాదన్నాడు ఆయన. అర్థమవుతుందా? నువ్వేదో చేయటం వల్ల, నన్ను నువ్వు రక్షించటం వల్ల కాదు నేను రక్షకుణ్ణి, నేనే నిన్ను రక్షించేవాడిని. నేను ఇప్పుడు వేడుకుంటే ఎంతమంది దూతలు వస్తారు ఈరోజు? ఎన్ని వేల దూతలు వస్తారు, ఎన్ని లక్షల దూతలు వస్తారు, కోటాను కోట్ల దూతలు ఆయన దగ్గర ఉన్నారు కదా. ఒక్క దూత కార్యమును మార్చేసింది. నిజమేనా? ఒకే ఒక్క దూత 1,85,000 మందిని, 1,85,000 మందిని ఒకే క్షణము ఊరక దూత మనుషుల్లోంచి అట్ట వెళ్ళింది. ఆ కరెంటుకి అయిపోయారు అంతా. కరెంట్, అది భయంకరమైన కరెంటు, మనుషులు తట్టుకోలేరు. ఒక్కడు బతికిలేడు. 1,85,000 మంది ఒక్క దూత. మరి ఆయన సైన్యాన్ని భూమి మీద తీసుకొస్తే ఏమైద్ది? అసలు ఆయనకి సైన్యంతో పని లేదు, ఆయన సరిపోయిన వాడు ఆయన. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడని పేతురికి అర్థం కాల. నీటి మీద నడిచిన దేవుడు, మృతులను లేపిన దేవుడు, వింటున్నారా? చూడండి, చేపలను సృష్టించిన దేవుడు, కుష్టివ్యాధులు బాగు చేసిన దేవుడు, ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే ఆయన ఏదో చూస్తున్నాడు. ఆయన కన్నులతో దేన్ని చూస్తున్నాడు? వాగ్దానమును చూస్తున్నాడు ఆయన. ఇది అర్థం అవ్వాలంటే మనము హెబ్రీ పత్రిక రావాలా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ 12 1 నుంచి చదువుదాం.
ఇంత గొప్ప సాక్షి సమూహము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడువైన యేసు వైపు చూచుచు మన యొద్ద ఉంచబడిన పందెం, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఎట్లా? ఓపికతో పరిగెత్తుదాము. మీకు తెలుసా ఈ తరం ఓపిక లేని తరం అని? ఈ మెసేజ్లో ప్రవక్త అంటున్నాడు, దీని పేరు ఏంటంటే ఓరక నిలుచుండి యెహోవా కలగజేయ రక్షణ చూడుడి. ఇచ్చానా పుస్తకాన్ని? ఇది ఇచ్చాను, ఎందుకంటే మన అడ్రస్ కూడా ప్రింట్ చేసి ఉందంటే ఖచ్చితంగా ఇచ్చి ఉంటాం ఇది. సో ఇందులో ఆయన ఏమంటున్నాడంటే ప్రవక్త ఒక మాట చెబుతున్నాడు, ఇది ఒక విధమైన నరముల బలహీనత గల యుగముగా ఉండునట్లుగా కనపడుతున్నది. ఏందంట? ఓర్పు లేని తరములో మనం ఉన్నాము. ఓర్పు లేదు. ఎంతవరకు ఓర్పు లేదంటే ఒకప్పుడు 70 సంవత్సరాలకి పెళ్లి చేసుకునే స్థితి నుంచి ఎక్కడ దిగిపోయింది ఇప్పుడు? వింటున్నారా? ఓర్పు లేదు. తినే తిండి వలన, ఆలోచనల వలన. ఒకప్పుడు కాలేజీలో ఉన్నోళ్ళు లవ్ లెటర్లు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు చిన్నగా స్కూల్కి వచ్చింది 10th క్లాస్ కిందకి, ఇప్పుడు కాన్వెంట్కి వెళ్ళిపోయింది. ఓర్పు లేదు. పిల్లల్లో ఏదో జరుగుతుంది, తొందర. పాపం ఆ శరీరం ఏమైపోయిందంటే అట్లా అయిపోయింది. నేను వాళ్ళని చూసి జాలి పడుతున్నాను. దేవుని ఆత్మ లేకపోతే ఈ కార్యాలు మనకు అర్థం కావు. పరిస్థితులు అలా అయిపోయినాయి. ఏదో తొందర, ఏదో గలిబిలి, గందరగోళం. చిన్నపిల్లల్లోనే రకరకాల ఆలోచనలు. శరీరం పాడైపోయింది, మనసు పాడైపోయింది. తొందరగా అయిపోవాలి. ఒక పిల్లోడికి సెల్ ఇస్తే 1 సెకండ్ చూడట్లా దాన్ని. ఇట్లా ఇంతే అర్థమవుతుంది. కాసేపు దేన్ని చూడట్లా. సినిమా ముందు మేము వెళ్ళినప్పుడు, మా చిన్నప్పుడు సినిమా కాకుండా ముందుగా స్వతంత్ర పోరాటం ఎట్లా జరిగింది, సుభాష్ చంద్రబోస్ జీవితం ఏంటని కాస్త ట్రైల్ వేసేవాళ్ళు. మేమేదో మంచి సినిమా చూస్తానికి వస్తే ఇది వేస్తున్నారని కొంతమంది సనుగుతుంటే ఓర్పు కలిగిన అటాక్ చూస్తుండేవాడు. ఇవన్నీ వెళ్ళిన వాళ్ళకి అర్థమైద్ది. నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు ఎంత ఓర్పుతో కూర్చున్నామంటే అయిపోయేదాకా. ఈరోజు సెల్ ఫోన్ చేతికిస్తే 1 సెకండ్ చూడాలంటే కష్టం. సెకండ్లో 4 ఫ్రేములు చూస్తున్నారు. ఏమైపోయింది? ఓర్పు లేదు. ఓర్పు లేని తరంలోకి వచ్చేసాం. నరముల బలహీనత గల తరంలోకి వచ్చేసాం. మన యొక్క తిండి, మన యొక్క ఆహారం, మన వాతావరణం, దెయ్యాలు, ఈ పరిస్థితుల్లో ఓర్పు లేదు మనకి. కానీ ఈ సమయంలో కూడా శక్తి ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు మనకి. ఆ శక్తి పేరే ప్రవక్త ఏమన్నాడంటే రూపాంతరపరచు శక్తి అన్నాడు ఆయన. ఏందంట? దేవుని స్తోత్రం. ఇంటికి వెళ్ళి ఆ పుస్తకాన్ని చదవండి. చాలా అద్భుతమైన పుస్తకం. ఎత్తబోటుకు ముందు మనం రూపాంతరం చెందవలసి ఉన్నది. ఎవరి ద్వారా రూపాంతరం చెందాలి? ఆ రూపాంతరపరిచే శక్తి మనల్ని రూపాంతరం చేయాలంట. మన మనసును మార్చాలి. బైబిల్లో లేఖనం చెబుతుంది, మనసు మారి రూపాంతరం చెందుడి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. లేఖనంలో ఇలాగే రాసి ఉంటుంది. ఏం మారి చెందాలంట? మనసు మారి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకటి పని అవ్వకపోతే టెన్షన్, పని అవ్వకపోతే ఇబ్బంది, అది ఇది గందరగోళం ఏమి ఉండకూడదు. చాలా ఓర్పు మనకు రావాలంటే, సహనము రావాలంటే దేవుని ఆత్మ మన లోపలికి రావాలి. రూపాంతరపరచు శక్తి మన లోపలికి రావాలి. మన మనసును మార్చి రూపాంతరపరచాలి. మన తలంపులు మార్చి రూపాంతరపరచాలి. మన శరీరమును మార్చి రూపాంతరపరచాలి. హల్లెలూయా. నిజమది. ప్రవక్త అందుకే ఆ పుస్తకంలోనే చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే ఫుడ్ వలన మనుషుల చూపులు కూడా మారిపోయినాయి అన్నాడు ఆయన. అందులో స్పష్టంగా సూటిగా చెబుతున్నాడు, ఎవరు ఎవరిని సహోదరులు అనుకునే స్థితిలో లేరంట లోకం యొక్క పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని చూస్తే ఎలాగుందంటే, నేను ఒక హీరోయిన్కి తక్కువ కాదు, నేను ఒక హీరో తక్కువ కాదు, అందరూ హీరోలు హీరోయిన్లు అయిపోతే వెళ్ళను ఎక్కడ? అర్థమవుతుందా? పరిస్థితులు అలా అయిపోయినాయి, మనసులు అలాగ అయిపోయినాయి.
మిగిలిన క్యారెక్టర్లు ఏమి లేవు ఇక. బావ లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఏమి లేదు ఇక. అంతా హీరోయిన్. ఫుడ్ వలన అలా అయిపోయిందని ఆ పుస్తకంలో ప్రవక్త చెబుతున్నాడు. తినే ఆహారం వల్ల ఒకప్పుడున్న పరిస్థితి. ప్రవక్త ఏమంటున్నాడంటే అమెరికాలో స్త్రీలకి ఈ ఆహారం వల్ల 25 సంవత్సరాలు వచ్చేటప్పటికే అంతా అయిపోయి మోనోపాజ్ వచ్చేసి మొత్తం ముగిసిపోతుందన్న. మార్పులు, మెదడులో మార్పులు, అనేక రకాల పరిస్థితులు. అయితే ఇలాంటి స్థితిలో కూడా మనకు ఒక ఆదరణ ఉంది. అదే రూపాంతరపరచు శక్తి. మనం ఆయన పాదాలు పట్టుకుని సిలువ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే ఈ రాత్రి మనల్ని మార్చగలిగిన దేవుడు, మనకు ఓర్పునివ్వగలిగిన దేవుడు, మనకు సహనమునివ్వగలిగిన దేవుడు. ఏదైనా ఒక కార్యం జరగకపోతే మనకి సహనం ఉండదు. పేతురులాగే ఉంటాం. పేతురు ఈ ఫుడ్ తింటే అసలు తలకాయని లేపేసేవాడు. అర్థం కాల. ఇప్పుడు భోజనం చేస్తే చెవు కాదు నరికేది, మెడే లేపేసేవాడు. అంత ఉద్రేకం. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఇది ఒక నరముల బలహీనత కలిగిన యుగముగా ఉన్నది. ఇప్పుడు చదువుదాం. ఇక్కడ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేవుని కుడిపార్శ్వానికి ఎలా ఎక్కెళ్ళాడంటే అక్కడికి వెళ్ళటానికి ముందు ఆయన సిలువను సహించవలసి ఉన్నదంట. ఆయన చాలా చక్కని మాటలు పెట్టాడు ఇక్కడ. మీరు కనుక ఆగితే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. సరే గమనించండి, ఆ కల్వరి కొండ మీద ఆయన దిగంబరిగా పైకి లేపినప్పుడు, ఆయన తల నుంచి రక్తము గారుతున్నప్పుడు, వీపిని దున్నినప్పుడు, కాళ్ళలో చేతుల్లో ఆ యొక్క శీలలు కొట్టినప్పుడు, ఆయన కళ్ళు తెరిచి చూసినప్పుడు ఎక్కడ ఆనందం కనపడిందో చెప్పండి నాకు. ఆ కల్వరిలో వేలాడుతున్నప్పుడు ఆయన కన్నుల ఎదుట ఏ ఆనందం ఉంది? బైబిల్ చెబుతుంది ఆనందం ఉంది అని. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. హల్లెలూయా. అప్పుడు ఆయన దేన్ని చూస్తున్నాడంటే సిలువలో తన గాయాలు చూడట్లేదు, సిలువ శ్రమను చూడట్లేదు, కారుచున్న రక్తాన్ని చూడట్లేదు, పోతున్న ప్రాణాన్ని చూడట్లేదు. దేన్ని చూస్తున్నాడంటే తన ప్రాణ త్యాగం వలన, తను పెట్టిన రక్తం వలన విమోచించబడుతున్న తన పిల్లల్ని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆయన కన్నుల ముందు ఏముంది? దేవుని వాక్యం ఉంది, దేవుని వాగ్దానం ఉంది. గొర్రెపిల్ల బలి అయిపోయినప్పుడు దేవుని పిల్లలు రక్షించబడతారని ఆ వాగ్దానం ఆయన ఎరిగి ఉన్నాడు గనక తన పిల్లలు రక్షించబడబోతున్నారనే సంతోషంతో 2025లో ఈ డిసెంబర్ నెల 3వ తారీఖు కూడా ఆ సిలువను బట్టి సంతోషించే కొన్ని హృదయాలు ఇక్కడ ఉన్నాయి గనక, ఆ సిలువను బట్టి రక్షించబడే హృదయాలు ఉన్నాయి గనక హల్లెలూయా, అక్కడ ఆయన సంతోషంతో ఉన్నాడంట. ఆయన కన్నుల ముందు ఏముందంటే సంతోషము, ఆనందం. ఇందాక అదే నేను చెప్పింది. ఇందాక మనము ప్రవక్త వర్తమానం చదివినప్పుడు ఇందాక చెప్పాను, ఆయన యొక్క వాగ్దానమును చూచుటకు ఓరక నిలుచున్న ఎడల. దేన్ని చూశాడు ఆయన? ఎవరు చూశారు? యేసుక్రీస్తు కల్వరి సిలువ దగ్గర. దేన్ని చూశాడంటే వాగ్దానాన్ని చూశాడు. తండ్రి వాగ్దానాన్ని చూశాడు, తండ్రి వాక్యాన్ని చూశాడు. అది ఆయనను కల్వరి సిలువ దగ్గర ఓరకుండేటట్టు చేసిందంట. ఎంతగా అంటే బొచ్చు కత్తిరించు అని ముందు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడంట అక్కడ. హల్లెలూయా. ఈరోజు మన సంగతి ఏంటి? మనం మౌనంగా ఉండగలమా? వింటున్నారా? మనం మౌనంగా ఉండగలమా? పరిస్థితుల్లో, ఒత్తిడిల్లో నువ్వు కదలకుండా దేవుని వైపు చూడగలవా? దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేస్తాడు, దేవుడే నిలబడతాడు. నీతిమంతుడిగా తీర్చువాడు ఆయనే, నిలబెట్టువాడు ఆయనే.
చీ పో, చీ పో, చీ పో. ఎన్నిసార్లు? 3 సార్లు 4 సార్లు ఉంది అక్కడ. ఎవరు అంది? షిమి. ఎవరిని? దావీదుని. అంత తిడతంటే కత్తి తీసుకుని నరికే వాళ్ళు ఆయన చుట్టూ ఉన్న దేవుని వైపు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏది ఆయన్ని ఊరకుండేటి చేసింది దావీదుని? వాక్యము, విశ్వాసం. కాబట్టి విశ్వాసము సరైనదైతే నువ్వు ఊరకుంటావు. విమానంలో ఉన్న ఆ పిల్లవాళ్ళలాగా, విమానంలో ఉన్న ఆ పిల్లవాడు ఏ విధంగా నడుపుతుంది తన తండ్రి అని నమ్మకమంతా, విశ్వాసమంతా తండ్రి మీద పెట్టాడో, ఈరోజు మనము కూడా అసలు ఆ పిల్లోడు తండ్రిని నమ్ముతున్నాడంటే గుర్తేంటి? అందరిలాగే గందరగోళంలో లేడు, అందరిలాగే టెన్షన్ పడట్లా, ఊరకున్నాడు. ఇప్పుడు మన గుర్తు మనం చూపించాలా? ఆమెను చెప్పగలరా? ఎంత కష్టమో తెలుసా? ఇది సామాన్యమైన విషయం కాదు. యుద్ధంకి వెళ్ళి ఓడిపోయి వస్తారు మీరన్నా, ఓడిపోయి రావచ్చేమో, కానీ యుద్ధంలో ఊరకుంటాం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే ఎదుటి గుర్రపు శబ్దాలు వినపడుతున్నాయి, కత్తులు మెరుస్తూ ఉన్నాయి, శత్రువు పరిగెత్తుకుంటా వస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు కూడా యుద్ధ పంక్తులు తీర్చండి, కానీ మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు, మీరు ఊరకుండండి. ఎక్కడ ఊరకుండాలి? యుద్ధంలో. ఈరోజు అన్నిటికన్నా అతి గొప్ప పోరాటంలో మనం కూడా ఏం చేయాలి? ఊరకుండాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. ఇది చూసే వ్యక్తికి ఒక లక్షణం వస్తుంది. ఏమొస్తుందంటే అవమానమును నిర్లక్ష్య పెడతాడు అంట. వాగ్దానము చూసే వ్యక్తికి మాత్రమే ఉండే లక్షణం ఇది. అవమానమును నిర్లక్ష్య పెడతారు. ఎందుకు నిర్లక్ష్య పెడతారంటే అవమానము శాశ్వతం కాదు, రాబోయే సంతోషం శాశ్వతమై ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆయన అవమానం ఏం చేశాడంటే నిర్లక్ష్య పెట్టాడంట. ఎవరు అవమానం నిర్లక్ష్య పెడతారో నేను వాళ్ళని చూసినప్పుడు కేజీల లెక్క విశ్వాసం లెక్క శోకం వేసుకుంటా. వాళ్ళ జీవితంలో నిజంగా విశ్వాసం ఉంది. అవమానాన్ని బట్టి కదలాడే వాళ్ళం కాదు, అవమానాన్ని బట్టి కేకలేసే వాళ్ళం కాదు, మనము కదిలి ఏదో చేయాలనుకునే వాళ్ళము కాదు. సమస్తము ఆయన చేతికి అప్పగించుకునే వాళ్ళము. ఆయన నడిపించే దేవుడు, ఆయన నిలబెట్టే దేవుడు, మనము ఆగినప్పుడు ఆయన కదలాడే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, సిలువను సహించిన ఒక మాట అన్నాడు ఇక్కడ. అవమానమును నిర్లక్ష్య పెట్టి, దాని తర్వాత ఏముంది? సిలువను. యేసుక్రీస్తు సిలువ వేయబడలా. అదేంటంట అంత మాట అన్నారు? ఆయన సహించాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, చూడండి, మీరు చెయ్యట పెట్టారు, పెట్టినప్పుడు ఒక దోమ ఎగురుకుంటూ వచ్చి నీ యొక్క చేతి మీద ఇట్లా వాడటం నువ్వే చూసావు. చూసినప్పుడు ఆ దోమ నిన్ను కొడుతుంది, నువ్వు దాన్ని సహిస్తున్నావు. ఎందుకు? నువ్వు దాన్ని ఎట్టంటే చచ్చిపోయేది, ఎట్టంటే చచ్చిపోయేదాన్ని నువ్వేం చేస్తున్నావు? అది సహించడం అంటే. 100 మంది కలిసి నేను కొడుతున్నారు, కొట్టినాక రే నేను సహించాను రా 100 మంది కడితే, నువ్వు సహించగా ఏం చేస్తావు? చస్తావా? అర్థమవుతుందా? 100 మంది కలిసి కొడితే సహించక ఏం చేస్తావు? చచ్చినట్టు సహించాలా. ఇక్కడ సహించి అనే మాట ఎందుకన్నాడంటే, ఈ దోమ కన్నా అల్పమైన వాళ్ళు ఆయన మీదకి వెళ్ళారు. ఆయన దోమ కన్నా అల్పమైన వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు ఆ గొప్ప మహిమ కలిగిన దేవుని మీదకి వెళ్తే ఆయన సహించాడంతే. నిజం అది. సో నాకు అక్కడ ఆ దయ్యము, ఇది పాతాళ లోకం అంతా వచ్చిన ఒక్క మాటతో కాల్చివేయగలిగిన దేవుడు. ఆయన ముందు ఏదీ నిలబడదు. దేవదూతలు కూడా ఆయన చూడాలంటే కళ్ళు మూసుకొని తెరవలేని మహిమలో ఉన్న దేవుడు. ఒక తాగుబోతు కిల్లి నమిలి ఉమ్మిస్తే ఆయన సహించాడు. ఆయన దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకని? నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం. మన రక్షణ ఆయన ఆనందమైంది గనక తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు సిలువను సహించాడు. సహించుట అనే మాటలో ఎంత అర్థం ఉంది. నిజమది. నువ్వు కొట్టగలిగి నువ్వు కొట్టట్లా, నువ్వు తిట్టగలిగి తిట్టట్లా, నువ్వు బుద్ధి చెప్పగలిగి ఏం చేస్తున్నావు? ఇవన్నీ సహిస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏదైనా చేయగలిగి దాన్ని చేయకుండా ఉంటే నువ్వు సహిస్తున్నావు అని అర్థం అక్కడ. హల్లెలూయా. కాబట్టి మనము సహించే వారిగా ఉండాలా. దేవుని స్తోత్రం. మనము ఎందుకు సహిస్తున్నామంటే దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము గనక. ఊరకుండమని చెప్పి బైబిల్ చెప్తుంది. ఈ ఊరకుండట్లో మన విశ్వాసం బయటకు వస్తున్నది. మన విశ్వాసము బయటకు వస్తున్నది. ఇంకా ప్రవక్త అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, ఈనాడు వారికి అదే విధమైన కార్యములు ప్రదర్శించుటకు ఆయన ఇష్టపడును. వారి పాపము యొక్క దాస్యత్వము నుండి మరియు సందేహము, బలహీనత, వ్యాధి నుండి ఆయన యొక్క ప్రజలను విడిపించుటకును ఆయన ఇష్టపడును. వర్తమానం ఏం మనతో మాట్లాడుతుంది? చాలా జాగ్రత్త పట్టుకోవాలి ఈ కార్యాన్ని. వారి యొక్క పాపం యొక్క దాస్యత్వము నుండి మరియు సందేహము నుండి మరియు బలహీనత నుండి మరియు వ్యాధి నుండి ఆయన యొక్క ప్రజలను విడిపించుటకు ఆయన ఇష్టపడును. ఆయన ఇష్టపడే దేవుడు. నువ్వు రోగిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు దుఃఖంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు, నీవు బానిసలుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, నిన్ను విడుదల చేయటం ఆయనకి ఇష్టమై ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ సందేహం లేదు, నీకు కావలసిన మేలులన్నీ ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు కావలసిన ఆశీర్వాదములన్నీ ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన చేయాలనుకున్న కార్యం ఏంటంటే, మొదటిగా పాపం యొక్క దాస్యత్వము నుండి. పాపం యొక్క దాస్యత్వం, పాపమునకు దాస్యత్వం అంట. మీకు తెలుసా, ఈరోజు పాపం చేసేవాడు పాపానికి బానిసని. ఏంటి పాపం? నేనేం చేస్తున్నాను పాపము? నిజం, నేనేం చేస్తున్నాను పాపము? బైబిల్ చెప్తుంది ఏ అన్యదేవత మీలో ఉండకూడదని. నిజమేనా? విగ్రహారాధన ఆయన సహించే దేవుడు కాదు. విగ్రహారాధన అంటే ఏంటి? దేన్ని ఎక్కువ ప్రేమిస్తే అదే విగ్రహారాధన. నువ్వు లోకంలో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అదే విగ్రహారాధన. నిజమది. కాస్త ఖాళీ దొరికితే, లేజర్ టైం వస్తే నువ్వు ఎటు వెళ్తున్నావు అనేది చూస్తాడు దేవుడు. డ్యూటీ అయిపోయింది, లేకపోతే వ్యాపారము కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఇంటికి వచ్చావు, ఈ టైంలో ఏమీ లేదు అన్నప్పుడు పరలోక దూతలు దేవుడు నిన్ను చూస్తుంటారు. ఇప్పుడు ఎటుపోతాడు, ఎటుపోయిద్ది ఏమా? అప్పుడు గనక నువ్వు ఏం చేస్తావో అదే ఆరాధన. ఖాళీ టైంలో నువ్వేం చేస్తావో అదే ఆరాధన. నా మాట అర్థమవుతుందా? డ్యూటీ టైం కాదు, డ్యూటీ టైం అయిపోయింది, వ్యాపార టైం అయిపోయింది, ఏ పని లేదు, ఏ బాధ్యత లేదు, కూరగాయలు కూడా తెచ్చేసావు ఇంటికి. అర్థమవుతుందా? ఇంట్లో ఫ్రీగా కూర్చున్నావు, ఇప్పుడు 2 గంటల టైం ఉంది. ఈ 2 గంటల ఖాళీల్లో నువ్వేం చేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. ఆ టైంలో చేసేదే ఆరాధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? అప్పుడు గనక నీకు వాక్యము గుర్తుకొస్తే, అప్పుడు గనక నీకు పాటలు గుర్తుకొస్తే, అప్పుడు గనక దేవుడు గుర్తుకొస్తే, అప్పుడు గనక నీకు వర్తమానం గుర్తుకొస్తే నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు అని అర్థం అక్కడ. హల్లెలూయా. ఆ టైంలో మనము సెలుల్లో దూరి నానా చెత్త అంతా తోడి, ఆ చెత్తనంతా మేదేసుకొని అది అది టైం అంతా దానికి ఇస్తున్నప్పుడు ఆ యొక్క పరలోకంలో దేవుడు దుఃఖపడతా ఉంటాడు. ఆరాధించాల్సింది ఎవరిని? దేవుణ్ణి.
సో ఆ చెత్తతో వాడికి ఏం పని, ఆ చెత్తతో నా కుమార్తెకి ఏం పని, నా కుమారుడికి ఏం పని? దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా? నిజమది. ఈ ఈ ఈ సూత్రం గుర్తుంచుకోండి. ఎప్పుడంటే ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు దేన్ని ఆలోచిస్తున్నావు అదే నీ దేవుడు. నేను చెప్పేది అర్థమవుతుందా? కానీ దెయ్యం ఏం చేస్తుందంటే ఆ ఖాళీ టైంలో దేవుణ్ణి మన ముందుకు తీసుకొని రాకుండా, ఆ ఖాళీ సమయంలో ఏదేదో మన ముందుకు తీసుకొచ్చి, పనికిరాని చెత్తంతా మన ముందుకు తీసుకొచ్చి దాన్ని ఆరాధన చేసేటట్టు చేసి ఆ కార్యాలన్నింటిలో నిన్ను బిజీ చేసినప్పుడు అది ఏంటో కాదు, సూపర్ విగ్రహారాధన, మామూలు విగ్రహారాధన కాదు అది. వింటున్నారా? ఒక విగ్రహారాధికుడి కన్నా ఇది భయంకరమైంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చివరి దినముల్లో జాగ్రత్త అంటే ఇదే. నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి. విగ్రహారాధనలో చిక్కుకోవద్దు. ఎదురున్నది ఏదైనా సరే దేవుని కంటే అధికంగా ప్రేమించే దేంట్లో నీవు చిక్కుకోవద్దు. అది డబ్బు అయినా, అది బంగారం అయినా, అది పేరు ప్రతిష్టలైనా, అది ఇంకొకటైనా, అది ఆరోగ్యమైనా, అది ఏదైనా సరే దేవుల్లో నువ్వు చిక్కుకోవద్దు. దేవుని వైపు నువ్వు చూడు. హల్లెలూయా. వారి పాపం యొక్క దాస్యత్వము నుండి మరియు అన్నాడు, దేని నుంచి విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడంట? ఈ రాత్రి అలాంటి బంధకాల్లో ఉంటే ఈ బలిపీఠం నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు గనక తీసుకోగలిగితే, యథార్థంగా నీ హృదయం నుంచి దేవునితో నువ్వు చెప్పగలిగితే, ఈ సమయంలో నీ బంధకాలు తెంచివేయగలిగిన దేవుడు ఆయన, నిన్ను విడుదల చేయగలిగిన దేవుడు ఆయన. ప్రభువా, నాకు సహాయము దయచేయండి, నేను బానిసగా ఉండకూడదు, నేను స్వతంత్రుడిగా ఉండాలి, నేను నిన్ను ఆరాధన చేయాలి, నేను రాజకుమారుడిగా ఉండాలని దేవుని మనము వేడుకుంటే ఈ రాత్రి ఆ కార్యాన్ని చేయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నాడు, దాస్యత్వము నుండి, పాపము యొక్క దాస్యత్వము నుండి మరియు సందేహము నుండి. ఈరోజు మన శత్రువులు ఇంకోటి ఏంది? సందేహం. సో వాక్యం చెప్తే దాని సందేహము, వర్తమానంలో సందేహం, మనుషులంటే సందేహం. కానీ తలరాయి ఏం చేస్తుందో తెలుసా? తలరాయి నిన్ను అన్నిటినీ నమ్మేవానిగా చేస్తుందంట. ఉందా? వాక్యం ఉందా? ఆ మాట. జ్ఞానం ఎక్కువైతే నమ్మం. జ్ఞాన వృక్షంలోంచి, మంచి చెడ్డల తెలివి వృక్షంలోంచి ఒక పండు తీసి అవ్వకి పెడితే అవ్వ దేవుణ్ణే సందేహపడిందంట. నిజమేనా? ఆయన నిజంగా దేవుడైతే మీకు ఈ పండు తింటే కళ్ళు వస్తాయి అనే అసూయ ఆయనకు ఉంది అని చెప్పంగానే ఆమె నమ్మేసింది. ఆమె నంద సందేహం. ఈరోజు సందేహం పెట్టే పనిలో దెయ్యం ఉంది. సందేహం పెద్ద దెయ్యం అన్నారు. దాన్ని ఇంకో రూపంలో అనుమానం, పెనుపోతాం. సందేహం నేను పెద్ద దెయ్యం అని చెప్పాను. కాబట్టి సందేహాలన్నీ తీసేయాల, మన సందేహాలన్నీ వదిలేసేయాలి. ఈ సందేహం నిన్నేం చేస్తుందంటే విశ్వాసం అనే దాన్ని బలహీనపరుస్తుంది. నీవు జీవించే విశ్వాస జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి దేవుని మనం అడగాలి. ఆయన అంటున్నాడు, మనకి వర్తమానంలో ప్రవక్త వాగ్దానం చేశాడు. ఏమన్నాడంటే, సందేహం నుంచి నిన్ను విడుదల చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే. ఈరోజు ఒక వర్తమానం ఉంది, అవిశ్వాసము నుండి పరిపూర్ణ వేర్పాటికి దేవుడు పిలుస్తున్నాడని. ఏం వేర్పాటులోకి రావాలంట? అవిశ్వాసము నుండి పరిపూర్ణ వేర్పాటు రావాలి. కొంత సందేహము, కొంత విశ్వాసంతో ఎప్పుడు వెళ్ళకూడదు. విశ్వాసం వచ్చినప్పుడు నీళ్లు బండగా, సందేహం వచ్చినప్పుడు నీళ్లుగా మారిపోతుంది. సో అక్కడ పేతురు ఏ విధంగా సందేహపడ్డాడో, విశ్వాసే కానీ అల్ప విశ్వాసి. ఏందంట? మనం అలా కాదు ఉండాల్సింది. సందేహాలన్నీ తీసేయాలి, దేవునికి మనం అప్పగించుకోవాలి. సమస్త కార్యాలు చూసే దేవుడు ఆయనే. నీ మార్గం ఆయనకి అప్పగించుకో, నీ భారం ఆయన పైన వెయ్యి. నీ భారం ఏం చేయాలంట? సందేహం రానియమాక. ఏం చేస్తాడో, ముంచుతాడో తేల్చుతాడో ఇవన్నీ తీసేయి. ఆయన ముంచడు తేల్చడు, నేను రక్షిస్తాడు ఆయన.
నేను విమోచిస్తాడు ఆయన. హల్లెలూయా. సందేహము నుంచి విడుదల చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తర్వాత కార్యం అన్నాడు, బలహీనత నుండి మనల్ని విడుదల చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడంట. ఆయన ఇష్టపడే కార్యాలు చెబుతున్నాడు. ఈ వర్తమానం సత్యమని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ గడియ వాక్యం ఇది. ఈ వాక్యంతో ఆయన మాట్లాడుతున్నాడు. నిన్ను బలహీనత నుండి విడుదల చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అబ్రహాం సందేహపడితే అబ్రహాం విశ్వాసాన్ని బలపరిచిన దేవుడు ఈరోజు మన విశ్వాసాన్ని కూడా బలపరిచే దేవుడు ఆయన. సందేహపడ్డా లేదా? 90 ఏళ్ళ శారా కనునా, 100 ఏళ్ళ అబ్రహాం బిడ్డలను కంటాడా అని చెప్పి సందేహపడ్డాడు. బైబిల్లో ఒక మాట చక్కగా ఉంటుంది, సందేహము దేనిలో పడ్డాడంటే తలలో అంట, కానీ హృదయంలో విశ్వాసం ఉంచాడంట. చాలా చక్కని మాట. సరే చూద్దాం ఆ లేఖనాన్ని. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితినని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారామి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. ఆలోచన ఏం చెబుతుందంటే, నువ్వు ముసలోడివి, శారా మృతమైపోయినది, ఆమె గర్భం మృతమైపోయినది. తల ఏం చెబుతుందంటే ఎన్ని చెబుతుంది. ఆలోచించలేదని బైబిల్ చెప్పట్లా, ఒప్పుకుంటుంది. కానీ విశ్వాసం ఎక్కడ పనిచేస్తుందంటే హృదయంలో పనిచేస్తుంది. విశ్వాసం ఏం చెబుతుందంటే, నువ్వు అనేక జనములకు తండ్రి అయి ఉన్నావు. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఏందంట, అసలు నిరీక్షణకు ఆధారమే లేదు. రూపాయి రాలేదు, అప్పు తీరుద్దని చెప్పాడు దేవుడు. మనసుతో నమ్మమాక, హృదయంతో నమ్మం. ఇదొక వర్తమానం 1200లో. హృదయం నుండి నమ్మము. దేవుని చిత్తమై దాంట్లోకి వెళ్దాం తర్వాత వారాల్లో. ఆయన అంటున్నాడు హృదయము నుంచి నమ్మాలంట. ఎందుకంటే మనసుతో మాత్రమే ఆలోచించం మనము. ఒక నిజ విశ్వాసి యొక్క విశ్వాసం ఎక్కడ ఉంటుందంటే అతని హృదయంలో ఉంటుందంట. హృదయం నుంచి నమ్మే వ్యక్తి యథార్థవంతుడిగా ఉంటాడు. హృదయం నుంచి నమ్మే వ్యక్తి నిజముగా నిలబడతాడు. హల్లెలూయా. మనసుతో నమ్మే వ్యక్తి నేను నమ్ముతున్నానంటాడు, నిజమో కాదో మనసులో అనుకుంటాడు. ఆ సందేహాలనే వస్తానే ఉంటాయి. అబ్రహాము కూడా మానవుడే గనక ఆ మనసుతో ఆలోచించినప్పుడు ఆయన బలహీనుడిగా తను తాను చూసుకున్నాడంట. కానీ హృదయంలో వాగ్దానమును చూస్తున్నాడు గనక శరీరం ఎట్లున్నా, శారా గర్భం మృతమైపోయినా ఖచ్చితంగా దేవుడు ఆయన జనములకు తండ్రిగా నన్ను నియమించాడు గనక నాలో నుంచి జనాంగం వచ్చే తీరుతుంది. ఎలా జరిగిద్దో నాకు తెలియదు. హల్లెలూయా. ఒక దశలో ఉన్న ఒకే ఒక నిరీక్షణ కూడా ఆ కట్టెల మీద తీసేయమని చెప్పాడు. ఆయనకున్నది ఒకే ఒక నిరీక్షణ ఏంటి? ఇస్సాకు. ఆ ఇస్సాకును కూడా ఆ కట్టెల మీద బలిగా అర్పించమన్నప్పుడు నాకు వాగ్దాన నెరవేర్పును గురించిన చింత నాకు లేదయ్యా,
ఎలా చేసుకుంటావో నీ ఇష్టం. హల్లెలూయా. కత్తెత్తి పైకెత్తేసాడు. నేను చూసుకుంటాను దీని సంగతి, వాగ్దానం సంగతి నువ్వు చూసుకో. ఏం జరుగుతుంది? ఉన్న నిరీక్షణ కూడా తీసేయమని చెబుతున్నాడు ఆయన. ఉన్నది ఒకటే నిరీక్షణ, దాన్ని కూడా తీసేయి. హల్లెలూయా. ఆ ఖడ్గం పైకెత్తినప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్నా, నీకు ఇద్దరు లేరు, నేను ముందు నుంచి చెబుతున్నా. నా మాట అర్థమవుతుందా? అక్కడ ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. అప్పటికే ఆయన ప్రార్థన చేశాడు, ఇస్సాకు నీ సన్నిధిలో బ్రతకనీవయ్యా అని, ఇస్మాయిల్ని. కానీ ఏమంటున్నాడు? దేవుని దృష్టిలో ఎవరున్నారు? ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక్కడే. హల్లెలూయా. అనేక మంది ఈరోజు క్రైస్తవుల భూమి మీద ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో చిన్న మంది ఆయన సంఘమై ఉంది. ఆయన దృష్టిలో నువ్వు విశ్వాసిగా ఉండాలి, ఆయన దృష్టిలో నువ్వు సంఘముగా ఉండాలి. మనం మనుషుల దృష్టిలో ఎట్లున్నావు అనేది అనవసరం, నీ దృష్టికి నువ్వు ఎట్లున్నావు అనేది అనవసరం. ఆయన దృష్టిలో నువ్వు ఎట్లున్నావు అనేదే ప్రాముఖ్యమైన కార్యం. హల్లెలూయా. అవును, చూడండి, దేని నుంచి విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు? సందేహము నుండి. ఇక్కడ వాడి పెట్టిన పదం ఏంటంటే సందేహము. మీకు తెలుసా, సందేహము చాలా భయంకరమైంది. అసలు నేను దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడ ఏమొచ్చిందంటే, కయ్యూను వెళ్ళి నోదు దేశం నుంచి ఒక ఆమెని భార్యగా తెచ్చుకున్నాడని రాస్తుంది. ఎవరో వచ్చి నన్ను ఒక మాట అడిగారు, అక్కడ ఉన్నది ఆదాము అవ్వ, వింటున్నారా? వాళ్ళకి పుట్టింది 2 కుమారులు. అసలు ఇంకో దేశం ఎక్కడుంది? బైబిల్ చెబుతుంది వీళ్ళ గురించే. ఇంకో దేశం ఉందని మళ్ళీ అదే బైబిల్ చెబుతుంది. అప్పుడు ఈ దేశము, ఈ ప్రజలు ఆదాము అవ్వ కాకుండా వేరే జనాంగం ఉన్నారా? అసలు ఆ ప్రశ్న రంగాల్లో నేను తలకిందులైపోయాను. నాకెంత, ఎందుకంటే వాక్యము అర్థం కాకపోతే ఆ సందేహం వస్తే నేను తట్టుకోలేను. ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేదాకా ఆయన పాదాల దగ్గర పట్టుకోవాల్సిందే. నేను ఆయన దగ్గర ప్రార్థన చేశా, ప్రభువా దీని ఆన్సర్ నాకు దయచేయమని. అప్పుడు ఆయన చెబుతున్నాడు వర్తమానంలో ప్రవక్త, ఆయనకి 70 మంది పిల్లలు ఉన్నారు అని. ఎంతమంది అంట? 70 మంది పిల్లలు ఉన్నారంట ఆదాముకి. వాళ్ళలో నుంచి చూడండి, ఒక స్త్రీని తీసుకొని పారిపోయాడు. వెళ్ళినప్పుడు వెళ్ళిన చోట నోద్దేశం లేదు. మోషే రాసేటప్పటికీ అది నోద్దేశం అయింది. అర్థమవుతుందా? ఈ ఆన్సర్ వచ్చినాక, దేవా నీకు స్తోత్రం అయ్యా, ఈ బైబిల్లో ఏ లోపం లేదు, నేను నమ్ముతున్నానని చెప్పాను. ఉడత ఊపులు కూడా అప్పుడు మనం కంగారు పడేవాళ్ళం. విశ్వాసంలో కనుక కరెక్ట్గా లేకపోతే మనం అంతా బలహీనులుగా, ప్రతిదానికి కదిలేవారిగా, ప్రతిదానికి అరిసేవారిగా, ప్రతిదానికి కోప్పడేవారిగా, ప్రతిదానికి కదిలిపోయేవారిగా ఉంటాం. విశ్వాసం కనుక బలంగా ఉంటే క్రీస్తు వలె ఆ సిలువ దగ్గర ఎలాగ నిలబడ్డాడో, ప్రాణం పోతున్న నోరు తెరవని ఆ ప్రేమతో నిలబడినట్లుగా, అలాంటి విశ్వాసం దేవుడు మనకిచ్చునుగాక. మన సందేహము దేవుడు తీసివేయునుగాక. హల్లెలూయా. మన బలహీనత నుండి విడుదల చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నేను చదివేది వరక నిలుచుండి యెహోవా కలగజే రక్షణ చూడుల్లో 16వ పేర. జస్ట్ 2-3 లైన్లు చెప్తే అయిపోయింది సమయం, గంట అయిపోయింది, 1 అవర్ అయిపోయింది. అయితే టైం అయిపోయింది కాదు, ఎంత మనం లోపలికి వెళ్ళింది, ఏం నేర్చుకున్నాం సంఘానికి వచ్చి, ఈ ఆరాధనలో ఏం తీసుకొని వెళ్తున్నాం. నీ విశ్వాసం యొక్క గుర్తు నువ్వు ఊరకొనటంలోనే ఉన్నది. ఇది ఒకటన్నా తీసుకెళ్ళండి. ఎంతసేపు అన్నారు? కనీసం ఇది ఒకటన్నా తీసుకెళ్ళండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నిన్ను బలహీనత నుంచి విడుదల చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు బలహీనతలో ఉంటాం ఆయన ఇష్టపడట్లేదు. నిన్ను బలహీనత నుంచి విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు బలహీనతగా ఉన్నాను, నాకెందుకు ఈ సమస్య వచ్చింది? దేవుడే పెట్టుంటాడు. దెయ్యం ఏం చెప్పింది? దేవుడే పెట్టాడంటే నువ్వు అడగవు ఆయన్ని. ఇదో సందేహం. నీకు ఈ సందేహం దెయ్యం చెప్పకుండా ఇక్కడ వాక్యం నీకు ఒక కార్యం చెప్తుంది.
నీ బలహీనత నుంచి విడుదల చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడే దేవుడు. నువ్వు పొరపాటున దేవుడిని మళ్ళీ నా బలహీనత నుంచి విడుదల చేయమని అడుగుతావేమో అని దయ్యం ఏం పెట్టిందంటే నీ మెదడులో నీ జీవితం సరైంది కాదు, అందుకే దేవుడే పెట్టాడు, ఆయన ఎట్ట తెస్తాడు. నీ సందేహం పక్కన పెట్టి ప్రతి పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని ఆయనకు నువ్వు సరెండర్ అయ్యి ఆయన పాదాలు పట్టుకొని అడిగితే ఈ సమయంలో అయినా సరే నీ బలహీనత నుంచి దేవుడు విడుదల చేస్తాడు. నీ బలహీనత ఏదో దేవునితో చెప్పు. అది శారీరక బలహీనత అయితే దాని నుంచి విడుదల చేస్తాడు. అది మానసిక బలహీనత అయితే దాని నుంచి విడుదల చేస్తాడు. నీ నోరు వాడటం బలహీనత దాని నుంచి విడుదల చేస్తాడు. సమస్య బలహీనతల నుంచి ఆయన విడుదల చేయుటకు ఇష్టపడుతున్నాడు. ముగిస్తున్నాను నేను. నెక్స్ట్ వీక్ చూద్దాం తర్వాత. ఆయన అంటున్నాడు, వ్యాధి నుండి ఆయన యొక్క ప్రజలను విడిపించుటకు ఆయన ఇష్టపడును. వ్యాధి నుంచి ఆయన యొక్క ప్రజలను విడిపించుటకు ఆయన ఇష్టపడును. దేవుడు ఇష్టపడుతున్నాడా? నాకు తెలిసి రోగము లేని ప్రజలు లేరండి. నా మాట నమ్ముతారా? నాకు దేహములో బాగుంది అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందరు రోగులే. అలాంటి స్థితిలో మన దేవుడు కృపతో పిలుస్తున్నాడు. నిన్ను వ్యాధి నుంచి విడుదల చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మొన్న ఒక వర్తమానం చదువుతుంటే ముగిస్తున్నాను నేను. ఆ వర్తమానంలో ప్రవక్త తన ముందుకు ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరో చెబుతున్నాడు, నీకు ఉన్న సమస్య ఏంటంటే ఒక చెవి వినపడదు అన్నాడు. 2 ఉన్నాయి ఆయనకి, 2లో ఒకటి వినపడుతుంది, 2ది వినపట్ల. నీకు ఒక చెవి వినపడలేదు అని చెప్పాడు ప్రవక్త. ఆయన రైల్వే జాబ్ ఆయన. ఇప్పుడు నీవు ఆ చెవి కోసం వచ్చావు, వింటున్నారా? దేవుడు నీకు ఆ వినికిడి ఇస్తున్నాడు అని చెప్పాడు ఆయన. 2 చెవులు వినపడే వ్యక్తి ఒక చెవి వినపడక వెళ్ళి ప్రార్థనా వరుసలో నిలబడితే పరిశుద్ధాత్మ దేవుడు 2వ చెవిని కూడా ఇచ్చి స్వస్థపరిచాడు ఆయన. హల్లెలూయా. చాలా విషయాలు, ఒకటి కాదు. షుగర్ కోసం వచ్చిన వాళ్ళు, నరాల బలహీనత కోసం వచ్చిన వాళ్ళు, ఏ రోగం కోసం వెళ్ళినా ప్రతి రోగమును స్వస్థపరిచి ఇష్టపడ్డాడు ఆయన. వ్యాధి నుంచి విడుదల చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన. హల్లెలూయా. చాలా గొప్ప సాక్ష్యం ఉంది. ఆదివారం చెబుతాడు జోషువా బ్రదర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కూడా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు ఆయన. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే వ్యాధి నుంచి నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడే దేవుడు. మనం వ్యాధిగ్రస్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ముగిస్తున్న తర్వాత దాని దగ్గర మొదలు పెడతా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆయన పాపం యొక్క దాస్యత్వము నుండి మరియు సందేహము, బలహీనత, వ్యాధి నుండి ఆయన యొక్క ప్రజలను విడిపించుటకు ఆయన ఇష్టపడును. మరియు ఆ విధముగా యేసు దేని కొరకు చనిపోయినో విమోచించబడిన ప్రతి ఆశీర్వాదము ఆ ప్రజలకు చెంది ఉన్నది. ఎందుకొరకు ఇష్టపడుతున్నాడు వీటన్నిటికీ? యేసు ఎవరి కొరకు చనిపోయాడో ఆ విమోచన ఆశీర్వాదాలకి మనం వారసులము గనక. హల్లెలూయా. ఒకే సెంటు మీ తాత ముత్తాతలు ఇచ్చిన దాని కొరకు నిలబడతావు నువ్వు. ఆమె చెప్పగలరా లేదా? 4 సెంట్లు కాదండి, 1 సెంటే ఈ తెనాల్లో నీకు గనక మీ తాత ముత్తాతల నుంచి ఆస్తిగా వస్తే ఎవరన్నా చెయ్యేస్తే ఊరుకోవు నువ్వు. వారసత్వంగా వచ్చిందని. ఇక్కడ మనకి ఒక వారసత్వం గురించి మాట్లాడుతున్నాడు. యేసు ఎవరి కొరకు చనిపోయినో, ఎవరి కొరకు వెల చెల్లించినో ఆ విమోచన ఆశీర్వాదాలు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. మనం వారసులం అయి ఉన్నాము. ఎంతమంది విశ్వసిస్తున్నారు మన వారసులమని? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకున్నాం. స్తోత్రములు 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 ప్రభువా. కృపగలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనస్తులమై ఉన్నాం. ఆ వర్తమానానికి మేము ఆమేన్ చెప్పుచున్నాం ప్రభువా. అవును నాయన, నిజము.
ఆ సందేహము నుంచి, పాపం యొక్క దాస్యత్వము నుండి, వ్యాధి నుండి, బలహీనత నుండి ఆ కలవరి సిలువలో నా కొరకు మరణించిన దేవుడవు తండ్రి. ఆ విమోచన ఆశీర్వాదాలకు మమ్మల్ని తండ్రి వారసులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. దాని కొరకు నిలబడే శక్తి మాకు దయచేయండి. శత్రువు నా యొక్క స్వాస్థ్యం పైన చెయ్యి వేయకుండా గద్దించగలిగిన విశ్వాసము దయచేయండి ప్రభువా. గ్రహింపును దయచేయండి. నన్ను కొన్నారయ్యా, నీ బిడ్డలను కొన్నారయ్యా, మేము నీ సొంతమై ఉన్నాము నాయన. సహాయము దయచేయండి తండ్రి. ఓరకుండుట యొక్క శక్తి మాతో మాట్లాడిన దేవుడా, ఈరోజు ఆ ఓరకుండే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. విశ్వాసాన్ని ప్రకటించే శక్తి మాకు దయచేయండి ప్రభువా. మా విశ్వాసాన్ని నిలబెట్టుకునే శక్తి మాకు దయచేయండి ప్రభువా. యేసుక్రీస్తు నాయన ప్రభువా, మీరు ఏ విధంగా సిలువ యొద్ద ఓరకున్నారో, సిలువను సహించారో, ఆ సహించే శక్తి మాకు దయచేయండి. వాగ్దానం వైపు చూశారో, మీ ఎదుట ఉంచబడిన ఆనందం వైపు చూశారో, చూసే శక్తి మాకు దయచేయండి. అబ్రహాం వలె దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, ఆ వాగ్దానం చేసిన పునాది కలిగిన పట్టణం వైపు అబ్రహాం చూసినట్లుగా మేము చూసే శక్తి మాకు దయచేయండి దేవా. కనికరించండి నాయన. ఊరకి నిలబడే శక్తి దయచేయండి. యెహోషాపాతు దగ్గర ఉన్న సైన్యము యుద్ధ రంగంలో ఊరకున్నారయ్యా. గుర్రాల శబ్దాలు వింటూ, కత్తుల మెరుపులు చూస్తూ, శత్రువు శబ్దం వింటూ, శత్రువు ఉత్సాహం చూస్తూ, వాగ్దానం చేసిన దేవుని వైపు చూస్తూ యుద్ధ రంగంలో వాళ్ళు మౌనంగా ఉన్నారయ్యా. మేము ఎక్కడున్నామయ్యా? మా స్థితి ఎక్కడున్నది? మా స్థానం ఎక్కడున్నది? మాకు నేర్పించండి ప్రభువా. మమ్మల్ని నిలబెట్టండి నాయన. విన్న వాక్యం హృదయం పైన రాయండి. ప్రతి మాట మా హృదయం పైన రాయండి. నీకు ఇష్టలుగా జీవించే శక్తి మాకు దయచేయండి. ఆ రూపాంతరపరిచే శక్తి మాకు దయచేయండి. మా విశ్వాసాన్ని పెంపొందించండి. మీకు ఇష్టలుగా జీవించే శక్తి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సరే, మంచిది. అందరం మళ్ళీ కళ్ళు మూసుకుని కానీ ఒక పాట పాడుకుందాం.